హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలాసార్లు ట్యాన్ వల్ల లేదు అంటే మనము సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల స్కిన్ ఒక్కొక్కసారి మనకి అనీవెన్గా ఉంటుంది. అంటే మనకి ఇన్నర్ స్కిన్ ఒకలాగా అండ్ అంతేకాకుండా ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ అనేది మనకు కొంచెం డార్క్గా అయిపోతుంది కదా. సో అలా కాకుండా మనకి స్కిన్ని ఈవెన్ టోన్గా చేసుకొని మనం బ్రైటర్గా వైటర్గా చేసుకోవడానికి బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనకి డార్క్గా ఉన్నప్పుడు మనం క్లీన్గా చేసుకోవడానికి ఇంట్లో మనము ఈ చిన్న టిప్ని కనుక పాటించినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ దీనికోసం మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే బియ్యం పిండి తీసుకోవాలి. నెక్స్ట్ ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగి తీసుకోవాలి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్ని బ్రైట్గా ఇంకా వైట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అండ్ అంతేకాకుండా స్కిన్ కాంప్లెక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ముందుగా మనం ఈ ముల్లంగిని నీట్గా గ్రేట్ చేసుకొని మనము నెట్ చేసుకుని దీంట్లోంచి మనం జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ముల్లంగిని తీసుకుని మనము గ్రేట్ చేసుకోవాలి. ఇందులో మనకి వైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. మనము ఇంటర్నల్గా తీసుకున్నా కానీ మనకి గ్యాస్, అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ముల్లంగి మన హెల్త్కి చాలా మంచిది. ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి కానీ మనకి బాడీలో డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో కూల్నెస్ అంటే చల్లదనాన్ని ఇవ్వడానికి కూడా ముల్లంగి మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మనము చక్కగా ముల్లంగిని నీట్గా గ్రేట్ చేసేసుకొని ఇప్పుడు స్క్వీజ్ చేసుకొని జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకుందాము. ఇలా ముల్లంగి మనము జ్యూస్ అంతా కూడా రిమూవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో మనము ముందుగా తీసుకున్నాం కదా, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మొత్తం స్కిన్కి అంటే హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే కొంచెం బియ్యం పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి. సో ఇలా మనము బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా ముల్లంగి జ్యూస్ని, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి థిక్గా ఉంటుంది కదా, మజ్జిగలాగా కాకుండా కొంచెం థిక్గా ఉండే పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని చక్కగా ఇది మనకి ఒక ప్యాక్ లాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఈ ముల్లంగి జ్యూస్ని యాడ్ చేసుకుంటూ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి థిక్గా ఒక మంచి ప్యాక్ లాగా ప్రిపేర్ అవుతుంది. నార్మల్గా మనకి ఈ బియ్యం పిండి అయినా కానీ మన స్కిన్ని వైటర్గా ఉంచడానికి అండ్ అంతేకాకుండా మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి, క్లియర్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బియ్యం పిండిలో మనకి అలాంటి ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. బియ్యంలో కానీ లేదంటే బియ్యం పిండిలో కానీ రైస్ వాటర్లో కానీ ఇలాంటి ఏ బియ్యంతో ప్రిపేర్ చేసిన ఏ ప్యాక్స్ అయినా మనకి స్కిన్ని రింకిల్ ఫ్రీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సైన్స్ ఆఫ్ ఏజింగ్స్ని తగ్గిస్తుంది అండ్ అంతేకాకుండా మనకి స్కిన్ని యంగ్గా ఉంచడంతో పాటు మనకి స్కిన్ని టైట్గా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు మనకి పెరుగు ఏంటంటే మన స్కిన్ని బ్రైట్గా ఉంచడానికి అండ్ మాయిశ్చర్గా ఉంచడానికి, మన స్కిన్ సాఫ్ట్గా ఇంకా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల బియ్యం పిండి అనేది మన స్కిన్కి గ్లో ఇంకా బ్రైటర్నెస్ ఇవ్వడమే కాకుండా డార్క్నెస్ని తగ్గించి వైట్గా చేయడమే కాకుండా మన స్కిన్ పైన లైట్గా ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ని మనకి డెడ్ సెల్స్ కానీ డ్యామేజ్ సెల్స్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ డర్ట్ కానీ ఉన్నట్లయితే అదంతా కూడా మనకి క్లియర్ చేసి స్కిన్ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకుని మనం స్కిన్కి అప్లై చేసుకోవాలి. స్కిన్ మన ఫేస్ స్కిన్కి కావచ్చు, లెగ్స్కి, హ్యాండ్స్కి, ఇంకా నెక్కి బ్యాక్ సైడ్ ఇలా మనము చక్కగా ఇలా మనం స్కిన్కి అప్లై చేసుకుని ఒక 10 to 20 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్యాక్ని వీక్లో ఒక 2 సార్లు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కుదిరినప్పుడు 1 టైం అయినా కానీ వారంలో ఒకసారి అయినా కనుక మీరు ఈ ప్యాక్ని కనుక యూజ్ చేస్తే మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, వైట్గా ఉంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది అండ్ గ్లో కూడా చాలా బాగుంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది అండ్ స్కిన్ మెయిన్గా మనకి చాలా వైట్గా అవ్వడానికి అంటే మనకి కాంప్లెక్షన్ని బ్రైటర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి నార్మల్గా ఫేస్కి ఇలాంటి ప్యాక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఫేస్ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది, మన బాడీ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ ఇంకా లెగ్స్కి స్కిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మన ఫేస్ స్కిన్తో. ఎందుకంటే ఫేస్ స్కిన్ మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. అంటే రబ్ చేయడం కానీ లేదు అంటే మనకి వ్రింకిల్స్ వచ్చేస్తాయి, లేదంటే ర్యాషెస్ వస్తాయి, యాక్నీ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఫేస్ స్కిన్కి
మనం కేర్ఫుల్గా వాటిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అయితే ఒక్కొక్కసారి మన బాడీ స్కిన్ అంటే హ్యాండ్స్ది లెగ్స్ది కానీ మనం హోల్ బాడీ స్కిన్ కానీ ఎలా అంటే ట్యాన్ అయిపోయినా కానీ లేదు అంటే ఒక్కొక్కసారి పొల్యూషన్ ఉన్నప్పుడు లేదంటే మనం ఏదైనా వ్యాక్స్ చేయించినప్పుడు స్కిన్ చాలా హార్డ్గా అయిపోతుంది కదా. ఈ కొంచెం ఈ హార్డ్నెస్ ఉంటుంది మన స్కిన్కి, చాలా లేయర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ హార్డ్నెస్ ఉండడం వల్ల మనం ఫేస్కి అప్లై చేసిన ప్యాక్స్, చాలా సెన్సిటివ్ ఉన్న ప్యాక్స్ మనం లెగ్స్కి ఇంకా హ్యాండ్స్కి చాలాసార్లు అప్లై చేయలేమన్నమాట. సో అందుకని మనకి ఎలా అయితే మనం ఫేస్ని స్క్రబ్ చేసి నీట్గా ప్యాక్స్ వేసుకుని లేదు అంటే క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా మనం హ్యాండ్స్ని కూడా లేదంటే లెగ్స్ని కూడా బ్రైటన్గా ఉంచుకోవాలి, వైట్గా ఉంచుకోవాలి అంటే చాలా బాగా వాటిని కూడా స్క్రబ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా చాలా బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనం ప్యాక్స్ అనేవి వేస్తూ ఉండాలి. అండ్ టోనర్స్ ఎలాగో మనం అప్లై చేయం కాబట్టి మన బాడీ స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజేషన్ అనేది ఇస్తూ ఉండాలి. అండ్ చాలాసార్లు మనకి మసాజింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం స్కిన్ని బాగా మసాజ్ చేస్తామో బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. దాని ద్వారా మనకి ఏంటంటే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా స్క్రబ్ చేసినప్పుడు కూడా డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ కానీ రిమూవ్ అయిపోతాయి కాబట్టి దాని ద్వారా మనకి ఏంటంటే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, డార్క్నెస్ రిమూవ్ అయిపోతుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ చాలా నీట్గా ఇంకా స్మూత్గా ఉంటాయి. అయితే మనం చాలాసార్లు కొన్ని ప్యాక్స్ అనేవి మన ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం. సో అయ్యే మనం బాడీకి అప్లై చేస్తాం. అలా చేయకుండా ఇప్పుడు మన ఫేస్కి కాకుండా మన బాడీ స్కిన్కి ఎలా మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు అంటే బ్రైట్నింగ్ ప్యాక్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటి అంటే దానిమ్మ పండు. దీన్ని కొంచెం గింజలు ఓపెన్ చేసేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆలు. ఈ ఆలుని కూడా మనం నీట్గా పీల్ చేసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. లేదు అంటే మిక్సీలో వేసుకుని తీసుకున్నా కానీ జ్యూస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటి అంటే లెమన్. ఫస్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పాను కదా దానిమ్మ పండుని మనం సీడ్స్ అన్నీ తీసేసి జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఆలూది జ్యూస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీస్లో. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు లెమన్ని కూడా మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏంటి అంటే మనం కాటన్తో కానీ లేదు అంటే ఈ 1/2 లెమన్ ఉంది కదా ఈ లెమనే తీసుకుని దీంట్లో కొంచెం డిప్ చేసేసి హ్యాండ్స్కి ఇంకా మనం లెగ్స్ మొత్తం లేదంటే ఎక్కడైతే మనకి ట్యాండ్ ఏరియా ఉందో నెక్ దగ్గర నెక్ చుట్టూ మనకి బ్యాక్ సైడ్ కూడా బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నీస్ దగ్గర, ఎల్బోస్ దగ్గర లేదంటే అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం నీట్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బాడీని నీట్గా ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు ఏంటి అంటే మనం నెక్స్ట్ మనం ఇంకేమి ఫేస్ వాష్ కానీ సోప్స్ కానీ అప్లై చేయం కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది.